ఈ రోజుల్లో పిల్లల జుట్టు కూడా మనం పట్టుకోనక్కర్లేదు, దువ్వెన కూడా పెట్టక్కర్లేదు. అలా రాలి కింద పడిపోతున్నాయి. ఇలా మా పాపకి కూడా హెయిర్ ప్రాబ్లం ఉంటే నేనైతే ఇలా జ్యూస్ ట్రై చేశాను. ఒక 70% అయితే ఫాలింగ్ అనేది రెడ్యూస్ అయింది. అండ్ దీనివల్ల నష్టమైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే న్యాచురల్ రెమెడీ కాబట్టి. ఇంకా మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా సీజన్లో మాత్రమే దొరికే ఉసిరికాయలతో జ్యూసు, ఇంకా డ్రై ఫ్రూట్స్తో పిల్లలు జ్యూస్ తాగగలిగితే జ్యూస్ ఇవ్వడం, లేదంటే డైరెక్ట్గా ఫ్రూట్స్ ఇవ్వడం. అండ్ వెయిట్ లాస్ కోసం రైస్ మానేసినా కూడా హెయిర్ ఫాల్ చాలా పెరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఇంతకు 3 times నా హెయిర్ ఫాల్ ఉండేది. సో మళ్ళీ రైస్ కంటిన్యూ చేసి ఏ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటే స్లోగా కొంచెం తగ్గుతుంది. ఉసిరికాయలు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసి జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేయడమే. దీనికి ఇంకా మళ్ళీ క్లాత్లు ఇవన్నీ యూస్ చేయకుండా ఇంకా జింజర్ వేసుకుంటే కాస్త కారం అనిపించిద్ది. ఆల్రెడీ ఆమ్లాలోనే మనకి తాగుతున్నప్పుడు ఆ పులుపు వగరు అన్నీ ఉంటాయి. తాగాక స్వీట్గా బాగానే ఉంటుంది కాబట్టి కాస్త కళ్ళు మూసుకొని తాగడమే కష్టము. ఇంకా జింజరు ఎక్స్ట్రా ఏ ఫ్లేవర్స్ వేసుకున్నా కూడా అంత తాగేట్టు అనిపించదు, కాస్త హార్డ్గా ఉండిద్ది. డైరెక్ట్ ఇలా తాగడం బెటరు. మాకు కూడా ఇంట్లో వర్క్ అయింది, తాగుతున్నారని నేను ఇలా ట్రై చేశాను. ఓకే, బట్ ఇది తాగడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి రోజు కంటిన్యూ చేయొచ్చు. ఇంకా మెల్లగా మనం ఎక్కువ రోజులు యూస్ చేయగా కాస్త గ్రే హెయిర్ రావడం కూడా తగ్గిద్ది. అందుకని ఇంట్లో అందరికీ అయితే ఇవ్వచ్చు. ఇలా ఫిల్టర్ చేసేసి మనం డైరెక్ట్గా హ్యాండ్తో కొద్దిగా తీసుకొని బాగా స్క్వీజ్ చేస్తే జ్యూస్ ఏమీ వేస్ట్ అవ్వకుండా ఆల్రెడీ ఆ పల్ప్లోనే జ్యూస్ మొత్తం ఉండి మనం డస్ట్బిన్లో వేయడం, ఇలా ప్రాబ్లం ఏమి లేకుండా చక్కగా జ్యూస్ మొత్తం మనం తీసి వేస్ట్ చేయకుండా తాగొచ్చు. ఇదొకటి. ఇది రోజు తాగగలిగితే ఉదయాన్నే. అండ్ కొంతమందికి ఈ సిట్రస్ ఫ్రూట్ది ఏదైనా కూడా ఉదయాన్నే తిన్నప్పుడు ఎసిడిటీ కానీ కడుపులో తిప్పుతున్నట్టు కానీ ఇలా అనిపిస్తాయి. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా ఫ్రీ టైంలో తీసుకోవచ్చు. తాగితే జలుబు వచ్చిద్దా, దగ్గు వచ్చిద్దా, స్టమక్ పెయిన్ వచ్చిద్దా, చాలా ఉంటాయి. మనం ఏమీ చేయట్లేదు, ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా ఏమీ లేదు, ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురలే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇక ఇంకొకటి, పిల్లలు తాగలేరు అనిపిస్తే కనుక డైరెక్ట్గా వీటిలో ఏవైనా డ్రై ఫ్రూట్స్ నట్స్ రోజు ఇస్తూ ఉండడం. ఇంకా లేదు తాగుతారు అంటే నేనైతే మొత్తం మిక్స్ చేసి పెట్టాను. అవిసె గింజలు, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఇంకా వాల్నట్, పిస్తా, నువ్వులు చెప్పినట్టున్నాను, ఇంకా చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ మొత్తం కూడా అన్నీ మిక్స్ చేసేసి మళ్ళీ ఇందులో నానబెట్టుకునేటప్పుడు డేట్స్, ఇంకా ఒక అంజీరా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. మొత్తం మిక్స్ చేసి ఒక డబ్బాలో పెట్టుకొని రోజు తీయాలంటే మనకి కూడా సపరేట్గా కష్టంగా ఉండేది కాబట్టి అన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకొని కొద్దిగా వచ్చేటట్టు చూసుకొని వేసుకొని, ఈ చియా సీడ్స్, అవిసె గింజలు మాత్రం సపరేట్గా పెట్టుకున్నాను. వీటిని ఒక్కొక్క స్పూను యాడ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ దానిలోకి అంజీరా, ఈ ఎండు ఖర్జూరా కానీ లేదంటే మనం తినే డేట్స్ తీయగా ఉండేవి అవి కానీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసి అప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ సీడ్స్ అవి తీసేస్తుంటాను. ఇంకా బాదం సపరేట్గా నానబెట్టుకుంటాను, ఎందుకంటే మనం అవి పీల్ చేసుకోవాలి. అవి ఇందులో వేసాము అంటే కలర్ కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి సపరేట్గా నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు బాదం తొక్క తీసేసి ఇందులో ఒక 6 to 7, 8 అలా మరీ క్రాస్ చేయకుండా, ఎక్కువ కాకుండా 6 to 8 బాదం యాడ్ చేసుకొని ఈ డేట్స్లో కూడా సీడ్స్ మొత్తం తీసేసి ఇంకా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకొని ఆ వాటర్తోనే ఓవర్ నైట్ నానబెట్టిన వాటర్తోనే గ్రైండ్ చేసేసుకొని డైరెక్ట్గా తాగడమే. ఇంక ఇందులోకి షుగర్స్ ఏమీ యాడ్ చేయను. కొంచెం చప్పగా ఉంటుంది కానీ పిల్లలైతే తాగడం కష్టమే. లేదంటే ఫ్రూట్స్ అలా డ్రై నట్స్ ఇవ్వడము, మనమైతే తాగొచ్చు. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే కాస్త జుట్టు రావడం అనేది అయితే తగ్గుతుంది. అండ్ ఈ స్మూతీతో స్టమక్ అయితే చాలా ఫుల్గా ఉంటుంది, ఏం తినలేము, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.